ఇస్తావు, నువ్వు మంచి స్లాబ్ ఇల్లు కట్టుకుంటావు, మంచి బండి కొనుక్కుంటావు. ఏనా 50 లక్షలు ఉంటాయి, ఎవడైనా ఏం చేస్తాడు? మంచి బతుకుతాడు కదా. మీరేమన్నాను, ఒక రోజు ఎన్ఆర్ చేసి పనికి వెళ్తారు. మనకి ఒక రోజు ఎన్ఆర్ చేసి పనికి వెళ్తే 300 ఇస్తారు ఒక మనిషికి. ఒక ఉపాధి కార్డులో ఇద్దరు మనుషులు అయితే 600. మన కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు వెళ్ళారు అనుకుందాం, 600 సంపాదించాం. ఈ రోజు 600లోని ఉప్పు వర తిండికి మొత్తం మన ఏదో ఇటు అటు ప్రయాణాలకి పిల్లలకి ఇవ్వడానికి ఒక 400 పోయి 200 దాస్తున్నామా? 100 రూపాయలు దాస్తున్నామా? 50 రూపాయలు దాస్తున్నామా? 10 రూపాయలు. ఎప్పుడమ్మా మనం డబ్బులు అవుతాము? ఎప్పుడు మన బతుకులు బాగుపడతాయి? ఇప్పుడు పేదవాడు ధనికుడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అసలు పేదవాడు అంటే ఏంటి, ధనవంతుడు అంటే ఏంటి? డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అంటారు కదా. డబ్బున్నవాడు ఎవడమ్మా? డబ్బుల్ని దాచుకుంటే ఉంటాయి కాబట్టి వాడు ఉన్నవాడు అయ్యాడు. డబ్బులు సంపాదించాము, ఖర్చు పెట్టేసాం కాబట్టి పేదవాడు అయ్యాం. అంత సింపుల్ లాజిక్, అక్కడ ఏం లేదు. వాడే గొప్పవాడేం కాదు. వాడు కష్టపడ్డాడు డబ్బుల్ని వాడు ఖర్చులన్నీ పోగా ఎంతో కొంత దాచుకున్నాడు అంతే. వాడు అవసరాలకి ఎవరి దగ్గర అప్పు అడిగాడు, ఏం చేయడు కాబట్టి వాడు ధనవంతుడు అయ్యాడు. ఇప్పుడు డబ్బులు మనకు లేవు కాబట్టి మనకు అవసరం వచ్చింది, సీటుకి వాటికి 10 రూపాయలకైనా అప్పాయి, 100 రూపాయలకైనా అప్పాయి. అందుకే మనకి గౌరవించాలి. ఎందుకు అమ్మా, ఈరోజు మనము మన బతుకులు బాగుపడినాక దానికి కారకులు మనమే. మనం డబ్బులు లేకుండా పాడైపోయినా మనకి ఎవరైనా పనికి వెళ్ళొద్దని ఆపుతున్నారు. పని నుంచి సంపాదించిన డబ్బులు సంపాదిస్తున్నాం, దాచుకోద్దని ఎవరైనా అంటున్నారు? దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అని ఎవడ అంటున్నా? ఎవడు చెప్పడమా? మన బతుకులకి మనమే కారకులము. గుర్తుపెట్టుకోండి, మన బతుకును బాగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. డబ్బులు దాచుకొని మన ధనవంతులు అవ్వాల్సిన బాధ్యత మనదే. ఇది ఒకటే ఆలోచించాను. మన